శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత దైవాసుర సంపద్ విభాగ యోగంలో ఈరోజు మనం 24వ శ్లోకం చివరి శ్లోకాన్ని, ఈ అధ్యాయానికి చివరి శ్లోకాన్ని తెలుసుకుందాము. ఇంతకు ముందు శ్లోకంలో ఎవరైతే శాస్త్ర నియమాలను వదిలేసి ఇష్టం వచ్చినట్లు బతుకుతారో వాళ్ళు జీవితంలో నాశనమవుతారు అని తెలుసుకున్నాం కదా. ఇక ఈ అధ్యాయాన్ని ముగిస్తూ అసలు ఈ జీవితం అనే ప్రయాణంలో ఏది దారి చూపిస్తుందో ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. మనం జీవితంలో చాలాసార్లు ధర్మం విషయంలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఆ సమయంలో ఎలా నిర్ణయం తీసుకోవాలో ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే, అందువల్ల శాస్త్రమే నీకు ప్రమాణము. తస్మాత్ అంటే కాబట్టి, ప్రమాణం అంటే తుది నిర్ణయము. మనం కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు మన మైండ్కు, మన మనసుకు ఏది తోస్తే అది చేయటం కరెక్ట్ కాదు. ఎందుకంటే మనసు ఎప్పుడు స్వార్థం వైపు, కోరికల వైపే లాగుతుంది. అలాంటప్పుడు మన ఋషులు, పరమాత్మ మనకు అందించిన భగవద్గీత, ఉపనిషత్తులు లాంటి శాస్త్రాల మాటనే మనం ఫైనల్గా తీసుకోవాలి. కార్యకార్య వ్యవస్థితౌ, కార్య అకార్య వ్యవస్థితి యందు. కార్యం మరియు అకార్యం. కార్యం అంటే మనం తప్పక చేయవలసిన మంచి పనులు, అంటే ధర్మం, డ్యూటీస్. అకార్యం అంటే మనం పొరపాటున కూడా చేయకూడని పనులు, నిషిద్ధ కర్మలు, అధర్మం. ఈ రెండింటినీ వేరు చేసి చూపించే అద్దమే శాస్త్రం. జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం, శాస్త్ర విధానాన్ని తెలుసుకొని. జ్ఞాత్వా అంటే తెలుసుకోవడం, ఎలా? చదవటం కానీ లేదా వినడం ద్వారా కానీ. ముందు మనకు ఏది తప్పు, ఏది రైటు అని తెలియాలంటే ఆ గీతను లేదా శాస్త్రాన్ని కనీసం చదవాలి, లేదా గురువుల ద్వారా వినాలి. దేవుడు ఎంతో దయతో మనకు ఇచ్చిన ఆ జ్ఞానాన్ని తెలుసుకోకుండా జీవితాన్ని గడిపేయడం కరెక్ట్ కాదు. కర్మ కర్తం ఇహార్హసి, ఈ లోకంలో నీ కర్తవ్యాన్ని ఆచరించాలి. కర్మలను చేయటానికి నువ్వు తగి ఉన్నావు. శాస్త్రం చదివాక అడవులకు వెళ్ళిపోయి సన్యాసం తీసుకోమని కృష్ణుడు చెప్పటం లేదు. ఇహ అంటే ఈ లోకంలో ఉంటూనే నీ కుటుంబ బాధ్యతలను, నీ కర్మలను ధర్మబద్ధంగా ఆచరించు. కర్తుం అర్హసి అంటున్నారు. ఒకసారి ఈ మనం మార్కెట్లో ఏదైనా ఒక ఖరీదైన కెమెరాను కొన్నప్పుడు కంపెనీ అతను దాంతోపాటు ఒక చిన్న పుస్తకం ఇస్తాడు. దాన్ని ఏమంటాం మనం? యూజర్ మాన్యువల్ అంటాం. ఆ కెమెరాను ఎలా వాడాలి, ఎలా వాడకూడదు, ఇవన్నీ దాంట్లో ఉంటుంది. ఆ మాన్యువల్ చదవకుండా మనం ఇష్టం వచ్చినట్లు బటన్స్ నొక్కితే ఆ కెమెరా పాడైపోతుంది కదా. అలాగే భగవంతుడు కూడా ఎంతో ఖరీదైన ఈ మానవ జన్మ అనే యంత్రాన్ని మనకు ఇచ్చాడు. దీంతో పాటు ఈ జీవితాన్ని ఎలా వాడాలో, ఎలా బతకాలో చెప్తూ ఒక యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చాడు.
ఆ యూజర్ మాన్యువల్ పేరే శాస్త్రం. అవి వేదాలు, ఉపనిషత్తులు, మనం ఇప్పుడు తెలుసుకుంటున్నటువంటి భగవద్గీత. ఈ మాన్యువల్లో రాసినట్లుగా విధానోక్తం జీవితాన్ని నడిపిస్తే అది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది, మోక్షానికి చేరుస్తుంది. చదవకుండా ఇష్టం వచ్చినట్లు వాడితే జీవితం నాశనం అవుతుంది. ఒకసారి ఈ అధ్యాయం దైవాసుర సంపద్ విభాగ యోగం యొక్క సారాంశాన్ని చూద్దాం. ఈ అధ్యాయం మనిషి అంతరంగాన్ని చూపించే ఒక అద్దం లాంటిది. ఈ భూమి మీదే ఉన్న మనుషులందరినీ వారి వారి గుణాలను బట్టి భగవంతుడు 2 రకాలుగా విభజించాడు. దైవీ సంపద గుణాలు కలిగిన వారు, ఆసురీ సంపద గుణాలు అంటే రాక్షస గుణాలు కలిగిన వారు. ఈ అధ్యాయం యొక్క ముఖ్యమైన 5 అంశాలు ఏంటంటే దైవ గుణాలు, మోక్షానికి మార్గం. వీటి గురించి 1 నుంచి 3 శ్లోకాల వరకు చెప్పారు. మనిషిని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళేవి దైవ గుణాలు. భయం లేకుండా ఉండటము, మనసును స్వచ్ఛంగా ఉంచుకోవటము, నిస్వార్థంగా దానం చేయడము, అహింస, తర్వాత సత్యం మాట్లాడటం, కోపాన్ని అదుపులో ఉంచుకోవటం, అన్ని జీవుల పట్ల దయ కలిగి ఉండడం. ఈ లక్షణాలు ఉన్నవారు దైవాంశ సంబోధులు. వీరు జనన మరణాల చక్రం నుండి విముక్తి పొంది మోక్షాన్ని చేరుకుంటారు. 2 రాక్షస గుణాలు, పతనానికి మార్గం. ఈ రాక్షస గుణాల గురించి 4వ శ్లోకం నుంచి 18వ శ్లోకం వరకు చెప్పారు. కృష్ణుడు ఈ అధ్యాయంలో ఎక్కువ భాగం ఈ రాక్షస గుణాల గురించి హెచ్చరించాడు. అహంకారము, గర్వం, కపటము, తోటి వారి పట్ల క్రోధత్వము అనేవి ఈ రాక్షస స్వభావాల ప్రధాన లక్షణాలు. వీరికి ఎప్పటికీ తీరని కోరికలు అంటే అత్యాశ ఉంటాయి. నేనే గొప్పవాడిని, నాకే అన్నీ కావాలి, నేనే దేవుణ్ణి అని గర్వపడుతూ తోటి వారిని అణగదొక్కుతారు. వీరు చేసే దానాలు, పూజలు కూడా కేవలం పబ్లిసిటీ కోసం మాత్రమే, అహంకారాన్ని పెంచుకోవటానికి చేస్తారు. తర్వాత ఏం చెప్పారంటే కర్మ సిద్ధాంతం గురించి చెప్పారు. దేవుడు ఇచ్చేటువంటి శిక్ష గురించి చెప్పారు. ఇది 19వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు. తోటి ప్రాణులను హింసించే క్రూరులను, అహంకారులను దేవుడు ఎప్పటికీ క్షమించడు. వారిని మళ్ళీ మళ్ళీ నీచమైన, బాధాకరమైన ఆసురీ జన్మలలోకి అంటే విషకీటకాలుగా, జంతువుల్లాగా పదే పదే విసిగేస్తాడు. వారు ఎప్పటికీ భగవంతుని దయను పొందలేరు అని చెప్పారు. తర్వాత నరకానికి 3 ద్వారాలు ఉన్నాయి అని చెప్పారు. ఇది 21వ శ్లోకంలో చెప్పారు. మొత్తం భగవద్గీతలోని అత్యంత ముఖ్యమైన హెచ్చరిక ఇది. మనిషి బతికుండగానే నరకంలోకి నెట్టేసే 3 గేట్లు ఉన్నాయని చెప్పారు. కామము, ఎప్పటికీ తీరని అత్యాశ. క్రోధం, ఆ కోరిక తీరనప్పుడు వచ్చేటటువంటి విపరీతమైన కోపం. లోభం, కోరిక తీరిన తర్వాత ఇతరులకు పెట్టకుండా దాచుకునే పిసినాగితనము, స్వార్థము. ఈ 3 గుణాలు ఒక బర్ముడా ట్రయాంగిల్ లాంటివి. వీటిలో చిక్కుకున్న మనిషి ఆత్మ పూర్తిగా నాశనమైపోతుంది అన్నారు. 5వ అంశం మనకు దారి చూపే గైడ్ అంటే శాస్త్రం. దీని గురించి 23, 24 శ్లోకాలలో చెప్పారు. మరి ఈ జీవితం అనే ప్రయాణంలో దారి తప్పకుండా ఉండాలంటే పరిష్కారం ఏమిటి, ఎవరి మాట వినాలి అన్న సందేహానికి సమాధానం దీంట్లో చెప్పారు. తన ఇష్టం వచ్చినట్లు బతికేవాడు జీవితంలో ఎన్నటికీ విజయము, మనశ్శాంతి సాధించలేడు. మనం కొన్న ఒక ఖరీదైన వస్తువును ఎలా వాడాలో చెప్పడానికి ఎలా అయితే యూజర్ మాన్యువల్ ఉంటుందో, అలాగా ఈ జీవితాన్ని ఎలా బతకాలో, ఏది చేయాలో, ఏది చేయకూడదో చెప్పటానికి పరమాత్మ మనకు ఉపనిషత్తుల ద్వారా, వేదాల ద్వారా, శాస్త్రం అంటే భగవద్గీతల ద్వారా మనకి శాస్త్రాన్ని చెప్పారు. ఆ శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకొని మన కర్తవ్యాలను నిర్వర్తించడమే మన జీవిత పరమార్థం. తర్వాత రాక్షసులు ఎక్కడో బయట లేరు,
దేవుళ్ళు కూడా ఎక్కడో ఆకాశంలో లేరు. మన మనస్సులో ఉన్న కామక్రోధ లోభాలే మనల్ని రాక్షసులుగా మారుస్తాయి. వాటిని వదిలిపెట్టి శాస్త్రాన్ని నమ్ముకొని తోటి ప్రాణుల పట్ల ప్రేమ, దయ, దైవగుణాలు పెంచుకుంటే మనమే దేవుళ్ళం అవుతాము అని ఈ 16వ అధ్యాయం మనకు అద్భుతమైన జీవిత సత్యాన్ని బోధిస్తోంది. పుష్పిక. ఓం తస్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే దైవాసుర సంపద్విభాగయోగో నామ షోడశోధ్యాయః. ఇది శ్రీమద్భగవద్గీత ఉపనిషత్తుల సారం. ఇది బ్రహ్మ విద్య అయినటువంటి పరమాత్మ జ్ఞానం గురించి బోధిస్తుంది. కర్మ, భక్తి, జ్ఞాన యోగాలను బోధించే యోగ శాస్త్రం. ఇది శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు మధ్య జరిగిన సంభాషణ. శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన దివ్య సందేశం. పురుషోత్తమ ప్రాప్తి యోగం అనే, దైవాసుర సంపద్ విభాగ యోగం అనే 16వ అధ్యాయం సమాప్తం. రేపటి నుంచి మనం 17వ అధ్యాయం అయినటువంటి శ్రద్ధాత్రయ విభాగ యోగాన్ని తెలుసుకుందాం. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.